మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 7లో పుట్టిన వాళ్ళు కళ్ళు మూసుకునైనా సరే ఎందులో పేరు పెట్టుకోవచ్చు. 7లో పుట్టిన వాళ్ళు కళ్ళు మూసుకునైనా సరే 1లో పేరు పెట్టుకోవచ్చండి. 1 మైనస్లో ఉన్నా సరే పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దొరుకుతుంది మీకు 1లో పేరు పెట్టుకున్నప్పుడు. 1 అంటే ఇక్కడ నా ఉద్దేశం అండి, 1 దానికి సంబంధించిన పర్యాయ సంఖ్యలు. ఆర్ 1 7లో మనకి ఎలాగైతే 7, 16, 25 అంటామో 1, 10, 19 ఇలా ఉన్నాయి కదా. సో వీటిల్లో 7కి పర్ఫెక్ట్ నెంబర్ 37. 7కి 37లో పేరు పెట్టుకుంటే అద్భుతం. లెక్కలన్నీ చూసి పెట్టుకోవాలంటే 5 వస్తుంది, 6 వస్తుందండి. కానీ 7ని కంట్రోల్ చేసే నెంబర్ 3 బ్రహ్మాండం ఉంటుందండి. సో మనకి 4 నెంబర్లు కనబడ్డాయి, 1, 3, 5, 6. 7 టెక్నికల్ లైన్లోకి వెళ్ళాలంటే 9 కావాలి. వీటిల్లో మనం పేరు పెట్టుకోవచ్చు. 7 అక్షరాలు ఉండొచ్చా లేదా మీ క్వశ్చన్ అయితే 7లో పుట్టిన వాళ్ళకి 7 అక్షరాలు ఉంటేనే కలిసి వస్తుంది. 6 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. ఒక్కొక్కసారి 7 తర్వాత అయినటువంటి 8 ధనాన్ని ఇచ్చే స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం 8 అక్షరాలు కంపల్సరీ వస్తాయండి మనకి. కాబట్టి 7లో పుట్టిన వాళ్ళు మీరు 1లో పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఈవెన్ మైనస్ ఉన్న. తర్వాత 7కి శాస్త్ర సంబంధమైన నెంబర్ 2. ఇంకే నెంబర్లు బాగాలేవు అనుకున్నప్పుడు 1 బాగాలేదండి, 5 బాగాలేదు, 6 బాగాలేదు, 3 బాగాలేదు, 9 బాగాలేదు, ఇలా లెక్కలన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా 2లో పెట్టుకోవాలి. 7లో పుట్టిన వాళ్ళకి 2 టోటల్లో పుట్టడానికి ప్రథమ క్వాలిఫికేషన్ ఏమిటి అంటే మీ డెస్టినీ నెంబర్ అన్నిటినీ కలుపుతాం కదండి, ఆ నెంబరు మీకు 2 టోటల్లో ఉండాలి, అప్పుడు పెట్టుకోవచ్చు. 7కి మాత్రమే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయండి. మీరు 7కి 1లో పెట్టుకోవచ్చు, 7కి 3లో పెట్టచ్చు. డెస్టినీ నెంబర్ 2 టోటల్లో ఉంటే 2 టోటల్లో పెట్టుకోవచ్చు. 7కి 5 టోటల్లో పెట్టుకోవచ్చు, 6లో పెట్టుకోవచ్చు. 7కి 7 అక్షరాలు, ఈ 7 అక్షరాలతో కలిపి 34గా వస్తే అద్భుత రావాలండి. మనం ఏదో వేసి లాగటం కాదు, రావాలి. 7లో పుట్టిన వాళ్ళకి ఎన్ని అక్షరాలతో పేర్లు ఉండాలి మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఏ పేరునైనా సరే వితౌట్ కరెక్షన్ తీసుకుంటే అవి ఎలా ఉంటాయండి? యాజ్ ఇట్ ఈజ్ అలా కుదిరితే పర్లేదు. అది 4 అక్షరాలు ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 7 అక్షరాలు ఉండొచ్చు. సో 7కి ఫెసిలిటీ అయితే ఉందండి. ఎందుకు అంటే 7ని మనము కాస్మో అంటాం. ఈ కాస్మోకి అన్నిటినీ గ్రహించే శక్తి ఉంటుంది కాబట్టి 7 ఎక్కువగా అబ్జార్ప్షన్లో ఉంటుంది కాబట్టి 7కి ఏ నెంబర్లో అయినా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదండి. అక్షరాల గొడవకి వస్తే మీరు రామ 4 అక్షరాలు, కృష్ణ తీసుకుంటే KRISHNA. ఇందులో ఏం మారుస్తారండి మీరు? ఈశ్వర్ 5, విష్ణు 5, కేశవ్ 5. ఇకపోతే విష్ణు రూపాయ, శివిష్ణు వీటిలో తీసుకుంటే అక్షరాలు ఏ లెక్కలో అయినా రావచ్చు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, భగవత్ సంబంధమైనటువంటి పేర్లలో ఏ లెక్కైనా ఉండొచ్చండి. దానికి ఇన్హెరిటెంట్గా ఉండేటటువంటి పవర్ ఉంటుంది కాబట్టి మీరు కృష్ణలో మార్చాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిట్లో మనకి మార్పులు అవసరమవుతాయి అకార్డింగ్ టు బర్త్ నెంబర్. అప్పుడు చేయాలండి. ఒకసారి హెచ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే మంచిది, ఉండకపోతే మంచిది. ఇలా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు మన డేట్ ఆఫ్ బర్త్కి పడినప్పుడు మాత్రమే మార్పులు సాధ్యమవుతాయి. అర్థమైంది కదండి. 7కి ఉన్న పవర్లో 7లో పుట్టిన వాళ్ళకి ఫెసిలిటీ ఎక్కువ అండి. సెలక్షన్కి కానీ టోటల్స్కి కానీ ఫెసిలిటీ ఎక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.